ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. అనురాగానందయుక్తాయ శవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే మాం పాహి మీనాంబికే. మరి దిశ గాయత్రి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ రాశి వారు ఎలాంటి సమస్యలకు పరిష్కారం ఏం చేసుకోవాలని చెప్పేసి తెలుసుకుందాం. మరి అందులో భాగంగా మరి ఈ వారము ఈ యొక్క చంద్రగ్రహము కానివ్వండి, సూర్యగ్రహము కానివ్వండి, నవగ్రహాలన్నీ కూడా ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయి, ఏ ఏ రాశిలో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఆగస్టు 18 అదేవిధంగా 19వ తారీఖు రోజు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి ఇద్దరు కూడా కలిసి ఉండడం జరిగింది. తర్వాత కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మరి మీన రాశిలో రాహు ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క రాశి ఉన్నటువంటి ఏ ఏ రాశిలో అయితే ఏ ఏ గ్రహాలు ఉన్నాయో వాటిని బట్టి మనకు ఈ 18, 19వ తారీఖు రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మరి వీరికి 18వ తారీఖు కానివ్వండి, అదేవిధంగా 19వ తారీఖు రోజు కానివ్వండి, వీరికి ఎలా ఉంటుందంటే కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. మనము ఇదివరకు ముందు వారాన్ని పోల్చుకున్నట్టయితే ఈ వారంలో ఈ 2 రోజులు కొద్దిగా మనశ్శాంతి అనేది ఉంటుంది. అదేవిధంగా కొత్త పరిచయాలు ఏర్పడము, కొత్త పరిచయాల వల్ల నమ్మక ద్రోహం కలగడము, డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం, తర్వాత శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు ఉండకపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి కూడా మనశ్శాంతి అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కలహాలకు వెళ్ళడము, అదేవిధంగా సంబంధము లేని విషయాలలో గొడవ పడడము, పనులు సమయానికి కాకపోవడము, ఎవరికైనా డబ్బు ఇచ్చే పనులు ఉంటే ఈరోజు ఈ 18, 19వ తారీఖు రోజు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే మీకు అవసరం ఉన్న సమయానికి వారు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశము ఉండకపోవచ్చు. మరి తరువాత మిథున రాశి. శారీరక శ్రమ ఉంటుంది, అవమానాలు, వ్యాపారంలో అనుకున్న రీతిలో లాభాలు లేకపోవడం, కుటుంబంతో ఆలోచనలు, అనుకోని బాధ, ప్రయాణం ద్వారా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి కాకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యర్థ కలహాలు, అనుకున్న విధంగా పనులు ముందుకు జరగకపోవడము, మనోల్లాసము, కుటుంబంలో కొద్దిపాటి కలహాలు రావడం జరుగుతూ ఉంది. తర్వాత సింహరాశి. మరి సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఆనందము, కార్యసాధన, ధనలాభము, సంచారము చేస్తూ ఉంటారు. వారికి సంచార యోగం అనేది ఉంది. ఏదో ఒక మంచి పని చేస్తారు. మరి తర్వాత వచ్చేసి కన్యా రాశి. అనవసర ప్రయాణము, ఏ ప్రయాణం చేసినా కానీ ఎందుకు చేస్తున్నారో తెలియకుండా అనవసరమైన ప్రయాణం చేయడము, ధననాశనము, రుణబాధలు, కార్యములో ఆలస్యము, మనశ్చింతన, భయము, కొద్దిగా ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి మరి బంధుమిత్రుల వల్ల వైరము, ప్రతి పనిలో ఆటంకాలు, అగర్వం, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో కూడా చిన్నపాటి మనశ్శాంతి కోల్పోవడము, కార్యలాభము,
ధనాదాయము, వారు చేసే కుల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా లాభం కూడా చూస్తారు. తర్వాత వృశ్చిక రాశి. వీరికి చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కూడా శత్రు సమస్యలు, పాపకార్య పనులు చేయడము, అదేవిధంగా వస్తునాశనము, కుటుంబ సభ్యులతో గొడవలు పడడము, మొండిగా వాదించడం వంటివి చేస్తారు. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర సంబంధిత ప్రమాదాలు, అంటే వాహనం పైన, ద్విచక్ర వాహనం పైన ఎటైనా వెళ్తూ ఉంటే కొద్దిగా ఆలోచించుకొని నిదానంగా ప్రయాణం చేయాలి. కొద్దిపాటి దూర ప్రయాణానికి కూడా ద్విచక్ర వాహనం పైన వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి యంత్రానికి సంబంధించిన ప్రమాదాలు ఉన్నాయి. యంత్రం అంటే వాహనము, కాబట్టి వాహనానికి సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు నిదానంగా ఆలోచించుకొని చేసుకోవడం చాలా మంచిది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యము, భోజన సౌఖ్యము, వినోదాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా బాగా ఉన్నప్పటికీ కొద్దిపాటిగా గౌరవ నాశనం జరిగే అవకాశం కూడా ఉంది. తర్వాత వచ్చేసి కుంభరాశి. కుంభరాశి వారికి ధననాశనము, అదేవిధంగా మనశ్శాంతి లేకపోవడము, పనులన్నీ కూడా ఆగిపోవడము, ఎవరైతే మీకు ఇప్పటివరకు మంచివారని చెప్పేసి చెప్పుకున్నారో వారే కొద్దిగా బయటికి వెళ్ళి చెడుగా దూషణలు చేయడము, వ్యర్థ ప్రయాణాలు చేసే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పట్టుదల నశిస్తుంది. అదేవిధంగా సర్వకార్య సిద్ధి కలుగుతుంది. అనూహ్య ధనప్రాప్తి, అంటే అనుకోకుండా ధనం కూడా లభిస్తుంది. ఎవరైతే మీరు బయట ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారు కూడా ఎన్ని రోజులు మీకు సతాయించినా కానీ డబ్బు మీది చేతికి మీకు ఎంతో కొంత ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. శుభవార్త వింటారు ఏదోలాగా. కుటుంబం నుంచి ధనలాభం, సద్గోష్ఠి కూడా ఉండడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.